ఎవరికి అన్యాయం జరగదు. నాది పూచి ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ చిన్న పెద్ద భేదభావాలద్దు. నైష్పత్తిక పద్ధతిలో లోక్సభ సీట్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు. నారీ శక్తి హక్కును ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే వేసుకోండి. విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు. ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ సవరణ బిల్లుల మీద లోక్సభలో ప్రసంగం. పార్లమెంట్లో కూర్చుని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టితో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడటానికి కానీ ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ వీల్లేదని మోడీ స్పష్టం చేశారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పవిత్ర వేదిక నుంచి అత్యంత బాధ్యతాయుతంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా ఇప్పుడు జరిగే నిర్ణయ ప్రక్రియలో ఎవరి పట్ల భేదభావం ఉండదు, ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాలయంలో నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో అప్పటి నుంచి ఏ నిష్పత్తి కొనసాగుతూ వస్తుందో ఆ నిష్పత్తిలో ఎట్లాంటి మార్పు ఉండదు. సీట్ల పెంపు అదే నిష్పత్తిలో జరుగుతుంది. దీనికి గ్యారంటీ కావాలంటే నేను గ్యారంటీ పదాన్ని ఉపయోగిస్తా, వాగ్దానం కావాలంటే వాగ్దానం పదాన్ని ప్రయోగిస్తా. తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అందులోనూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. విధానం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తేలేది నేడే రాజ్యాంగ సవరణ బిల్లుపై 4 గంటలకు ఓటింగ్. మరో 2 3 కీలక బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లులను గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇటువే శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. డిలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజార్టీ అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.